నాకైతే ఇవన్నీ మేకపోతు గాంభీర్యం లాగా అనిపిస్తుంది. సార్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేద్దాము. ఆవిడ మీద పర్సనల్ అటాక్లు జరిగినాయి అని, ఆవిడకి గాయాలైనవి అని చెప్పేసి కూడా ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. రెండోది, ఆ, ఇది ఏదైతే అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడుతున్న తీరు, మేబీ ఇదొక మెకానిజం ఉంది కదా, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడం కోసం, ఆ రకంగా పార్టీని కాపాడుకోవడం కోసం. ఒకసారి కనుక బీజేపీ కనుక అడుగు పెడితే ఇక ఉక్కుపాదంతో తొక్కి పారేస్తుందేమో అని చెప్పేసి ఒక భయం కూడా ఉండి ఈ రకంగా నాకు అన్ని పార్టీల మద్దతు ఉందని చెప్పేసి, ఈవిడ ఇంత స్ట్రాంగ్గా ఇండియా కూటమి నాకు మద్దతు ఉంది, నేను ఇండియా కూటమిలోనే ఉంటాను మొన్నటి వరకు మాట్లాడలా. ఈవిడ సొంత పెత్తనం చలాయించినట్టుగా చేసింది. ఇంకా మాట్లాడితే అసలు నేనే సరైన ఆల్టర్నేటివ్ దీంట్లో కాంగ్రెస్ కన్నా కూడా అన్న రీతిలో ఉన్న ఈవిడ ఇప్పుడు సడన్గా ఈవిడికి ఇండియాలో ఉన్నట్టు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు కూడా కావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇదంతా మేకపోతే ఇప్పుడు గాంభీర్యంలాగా నాకు కనపడుతుంది. సార్ వాట్ యు సే? ఎస్, ఇక మీ నుంచే నేను మొదలు. ఎస్, అదే మొన్నటిదాకా ఇండియా కూటమి నేనే తిప్పుతానన్న మనిషి ఏదైనా పిలిపించినా ఇండియా కూటమి నాయకులను లెక్క పెట్టలేదు. ఈరోజు ఇండియా కూటమి అంతా నా అనుకుంటా అని చెప్తుంది. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇది. ఈమె చేసినటువంటి పాపాలు, దౌర్జన్యం, దుర్మార్గం, అవినీతి, బంధుప్రీతి ఒకటి కాదు. చివరికి ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి ఒక డాక్టర్ అమ్మాయిని పీజీ చేసిన అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయిని అత్యంత దుర్మార్గంగా రేపు చేసి చంపితే కనీసం ఆ గుండెలు కూడా అరెస్ట్ చేయకుండా కాపాడినటువంటి వ్యక్తిని ప్రజలు ఎట్లా క్షమిస్తారు? ఇప్పుడు ఆ ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ అమ్మ గెలిచింది ఈ ఎన్నికలు. ఇంతకంటే ఇంకేం చెప్తాం? ఇది బీజేపీ గెలవడానికి బీజేపీ సొంత బలము కాదు, బీజేపీ అభివృద్ధి చేస్తుందని కాదు, బీజేపీ వస్తే మన రాష్ట్రం బాగుపడుతుందని మాత్రం కాదు. మమతా బెనర్జీ చేసినటువంటి దుర్మార్గం, దౌర్జన్యం ఇది మొదటి అంశం. రెండవది, బీజేపీ గెలవడానికి కారణాలు 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఒక స్ట్రాటజిక్ గా బీహార్ యొక్క ప్రయోగాన్ని, అక్కడ చేసినటువంటి ఆపరేషన్ని యథాప్రకారంగా బెంగాల్లో చేసింది. సర్ర పేరు మీద 90 లక్షల ఓట్లు తొలగించింది. ఆ 90 లక్షల ఓట్లు తొలగించే దాంట్లో ప్రధానమైనటువంటి ఓటర్స్ ఎవరో మీకు తెలుసు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక ప్రధానం. రెండవది, ఎన్నికల కమిషనే బీజేపీ కమిటీగా పనిచేసింది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, రేపు ఎన్నికల్లో మమతా బెనర్జీ మీద, బీజేపీ ముందుకు కాదు, మమతా బెనర్జీ చాలా దుర్మార్గానికి ఒడిగడుతుంది. ఎట్ ఏ టైం ఒకేసారికి ఎన్నికలు నిర్వహించాలని మా పార్టీ సాక్షాత్ వెళ్ళి ఎన్నికల కమిషన్ని, కేంద్ర కమిషన్ని కలిసింది. బీజేపీ వాళ్ళ చేతిలోనే ఉంది, ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంది. అది కోర్టు 5 టర్ములుగా జరిగే ఎన్నికలు మా ప్రజలు మేము ఒత్తిడి కారణంగా 2 సార్లకి 2 దానికి కుదించేశారు. ఇది ఎన్నికల కమిషన్ బీజేపీగా పూర్తిగా పనిచేసింది. ఇది రెండో అంశం. మూడవది, బంగ్లాదేశీలు, విదేశీయులు, అని రకరకాల ఒక హిందూ మతం మన రెచ్చగొట్టడానికి బీజేపీ చేయని పాపం అంటూ లేదు. అదేవిధంగా అమిత్ షా మాటలు ఎంత దుర్మార్గం. మమతా బెనర్జీ మాకు శత్రువు, కానీ ఒక మహిళ, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళని మమత, ఇది ఎంత దుర్మార్గమైంది. కాబట్టి బీజేపీ గెలవడానికి సర్రొకటి ఎన్నికల కమిషన్ ఓన్ చేసుకోవడం, మతతత్వాన్ని, హిందూ మతతత్వాన్ని రెచ్చగొట్టడం. వీటన్నిటితో పాటు మీరు అందరూ తెలుసో నాకు తెలీదు, బీహారు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి 100 ట్రైన్లని తరలించారు. ఇది అందరికి తెలిసిన సత్యం. 100 ట్రైన్స్ ప్రధాన నగరాలన్నింటిలో 5 రోజుల పాటు ఏ నగరంలో ఒక హోటల్ ఖాళీ లేదు, ఒక టిఫిన్ దొరకలేదు, ఒక అకామిడేషన్ దొరకలేదు. అంటే బీజేపీ, అమిత్ షా ఎంత పగడ్బందీగా వందలాది మందిని తరలించి రిగ్గింగ్ చేయడానికి పూనుకున్నది మాత్రం వాస్తవం. కానీ మేమేం చెప్తున్నామంటే, నువ్వు నిజంగా అదే పని అయితే ఓడిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి దిగిపోయినట్టు, నువ్వు దిగిపోయినా నీకేం ఉండదు అక్కడ. ఎందుకు ఉండదని చెప్తున్నానంటే, 4 ఏళ్ల భాస్కర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సురేష్ తెలిసే ఉంటుంది. ఆయన ఆపరేషన్ కోసం అమెరికాకి వెళ్ళాడు. వచ్చేలోపు 4 ఏళ్ల భాస్కర్ రావు పడగొట్టి కేంద్ర సహాయంతో చేశాడు. ప్రజలు తన్ని, అందులో నేను కూడా విద్యార్థి ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి మేము కూడా రైలు మీద రాళ్ళేసి నిలబెట్టారు. కాబట్టి ఇటువంటిది తులసిరెడ్డి గారు చెప్పిన ఆర్టికల్ ఇవన్నీ కాదు, గవర్నర్ వ్యవస్థ నియమించిందే
ఆ రాష్ట్రాల్లో నాశనం చేయడానికే గవర్నర్లు ఉండేది. వాళ్ళకి ఇంతకంటే వేరే పని లేదు. ముఖ్యమంత్రి తొలగించడం, అవసరం వచ్చినప్పుడు తీసేయడం, దానికోసమే పెట్టారు. కాబట్టి గవర్నర్కి అధికారాలు ఉన్నాయి. మీకు అందరికి తెలిసినవే, ఏమి లేదు రకరకాల అని చెప్తున్నారు, ఉన్నాయి. మేము ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జ్యోతిబాస్ గారి నాయకత్వంలో ఎన్నికలకు పోతే అర్ధ ఫ్యాషనిస్ట్ విధానం పెట్టింది. మొత్తం 230 మంది కార్యకర్తలను కాల్చి దుర్మార్గంగా చేసింది. 1400 మంది నాయకులు జైల్లో పెట్టింది. అయినా ఎన్నికలకు పోతే ఈ ఎన్నికలు బూటకమని సిపిఎం పార్టీ మధ్యలో ఎన్నికలు బహిష్కరించి వచ్చింది. ఆ ఎన్నికలు బహిష్కరించి వచ్చి ఇందిరాగాంధీ దౌర్జన్యం గెలిచింది. తర్వాత ఏమైంది? 35 ఏళ్ళు కాంగ్రెస్కి అతిగతి లేకుండా పోయింది. బీజేపీ కూడా అదే పరిస్థితే. కాబట్టి దౌర్జన్యం, దుర్మార్గంతో పరిపాలన చేయడానికి కూడా మూర్ఖత్వము. అందుకోసం మమతా బెనర్జీ తీసుకోకుండా బీజేపీ వ్యవహరిస్తుందని కనుక ఈరోజు జరిగిన ఒక అంశం చెప్తా. బెంగాల్లో లెనిన్ విగ్రహం, లెనిన్ అంటే ఆయన ఒక ఊరోడా, ఒక దేశమడా? ఆయన ప్రపంచ కార్మిక వర్గానికి, సోషలిస్ట్ విప్లవానికి ఒక వీరుడు. ఆ విగ్రహం ఉంటే దాన్ని పోయి కాషాయ రంగు పూసి ఈడు కమ్యూనిస్ట్ కాదు అని, విదేశీయులని, ఏమిటి అరాచకం, దుర్మార్గం? త్రిపుర అట్లా చేశారు, మీ ముఖ్యమంత్రిని తన్ని మీరే పంపించారు. కాబట్టి ఇప్పుడు మేము కూడా ఇక్కడ విదేశీ సంబంధించిన వీడని కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైనా ఒక నాయకుని విమర్శించడం కానీ, ఒక రాయి వేయటం కానీ చేశామా? ఈరోజు బెంగాల్లో వచ్చిన వెంటనే నువ్వు అసలైన ప్రధాన శత్రువు అనేది బీజేపీ మమత పోయింది. ఇప్పుడు ఈరోజు మమత కాదు మనకు ప్రధాన శత్రువు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రజల కోసం, కష్టజీవుల కోసం, శ్రామికుల కోసం, సకల ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టు. కాబట్టి సుదీర్ఘ కాలంలో చూసినప్పుడు వీళ్ళే మాకు ప్రధాన శత్రువులు అనేది బీజేపీకి తెలుసు. అవసరమైతే మమతా బెనర్జీ రేపు పరిస్థితి వస్తే వీళ్ళతో రాజీపడిని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీ చరిత్ర అంతా చూడండి. ఇద్దరు మన దేశంలో, మమతా బెనర్జీ ఒకరు, రెండవది చంద్రబాబు ఒకరు, మూడవది ములాయం సింగ్. మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళు అవకాశవాదం వచ్చినప్పుడు ఎట్లయినా టర్న్ చేస్తారు. ఈమె కూడా నిక్కచ్చిగా నిలబడి కరెక్ట్. గతంలో రైల్వే మినిస్టర్ గా పనిచేసింది బీజేపీ హయాంలోనే కదా ఆవిడ. రైట్. సత్యమూర్తి గారు ఛానల్ తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి కంక్లూడ్ చేసే ముందు సార్ ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 30 seconds to 1 minute మీరేదో సిపిఎం కి కమ్యూనిస్టులకి ఏదో కౌంటర్ రెడీ చేసినట్టు. మనసులో ఉన్న విషయం అంతా కూడా ఆయన కక్కారు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి సంతోషం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నిజం గుర్తించట్లా. ఇవాళ కేరళలో ఎంత హింస చేశారండి. ఆయన మాట్లాడుతున్నారు హింసకు వ్యతిరేకంగా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు అసలు సిపిఎం వాళ్ళకు ఉందా? ఎన్ని హింస చేస్తే ఇవాళ కేరళలో ఎంతమంది బీజేపీ వాళ్ళని చంపారండి? ఏం మాట్లాడతారు మీరు? అసలు ఇటువంటి హింస రాజకీయాలు చేసింది మీరు. కేరళ అంతా కూడా నాశనం చేసింది మీరు. మీరు వచ్చి వాళ్ళు మాకేమో శుద్ధులు నిధులు చెబుతున్నారు, అన్యాయాలు, అక్రమాలని. కాబట్టి ఇటువంటి మాటలు మానుకోండి. మేము ఒకటే చెబుతున్నాం సార్, ప్రజలు కేరళకి నమూనా చూడండి, గుజరాత్ చూడండి. సో అన్ని ఉన్నాయి సార్, చూసారు కాబట్టి ప్రజలు మాకు ఓటేశారు. ఇవాళ ఒక్క రాష్ట్రంలో కూడా మీరు లేరు అధికారంలో. చూసుకోండి. మీరు ఇవాళ వెస్ట్ బెంగాల్లో మీకు అడ్రస్ లేదు, వెస్ట్ బెంగాల్లో మీకు అడ్రస్ లేదు, కేరళలో మీరు అధికారులు కోల్పోయారు. అంత పెద్దవాళ్లే కాబట్టి సిద్ధాంతపరంగా హుందాగానే మాట్లాడుకుంటున్నారు కాబట్టి లైటర్ నోట్లో క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సత్యమూర్తి గారి ఆనందం ఏంటంటే, మేము మాకు సీట్లు వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఏం లేదు, అక్కడ కాంగ్రెస్ గెలిచింది చాలు, కేరళలో మీరు ఓడిపోయారు అని చెప్పేసి చెప్పడం అయినది. ఎనీవే, నేను అడిగానండి, కేరళలో వాళ్ళు హింస చేయలేదా మీరు చెప్పండి. ఇప్పుడు హింస ఎంతో కొంత జరుగుతుంది, కానీ ఏ స్థాయిలో జరిగింది అనేది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎనీవే, ఇట్స్ బిగ్ డిబేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడన్నా కుదిరితే మళ్ళీ అందరం కూడా జాయిన్ అవుదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సార్. సత్యమూర్తి గారు, తులసిరెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు అండ్ కృష్ణానీల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.